రైట్, బిగ్ న్యూస్ చూస్తున్నాం. మొత్తానికి తెలంగాణలో ప్రజలు అధికార ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితి లేదు అనే ఒక క్లారిటీకి కేసీఆరే వచ్చారు అనిపిస్తోంది. అందుకే నేరుగా తమ నాయకుల్ని రాజకీయ వ్యూహకర్త పీకే వద్దకు పంపించారు. సో సర్వేల కోసమా లేకపోతే మళ్ళీ ప్రభుత్వాన్ని ఎలా వచ్చే ఎన్నికల్లో ప్రతిష్ఠించాలనే ఒక వ్యూహం కోసం కానీ మొత్తానికి రాజకీయ వ్యూహకర్త పీకేతో కేసీఆర్ మంతనాలు జరిపినట్టుగా తెలుస్తోంది. సో ఎలాంటి హామీలతో ప్రజలు ఓట్లేస్తారు, ఇప్పుడైతే నమ్మే పరిస్థితి లేదు కనుక ఎలాంటి వాగ్దానాలను జనం నమ్ముతారు, భవిష్యత్తులో ఎలాంటి ప్రకటనలతో జనాన్ని మోసం చేయొచ్చు, ఓటర్లను నమ్మించడం ఎలా, ఆ తర్వాత అధికారాన్ని సాధించడం ఎలా. ఇప్పటికీ 2 సార్లు గెలిచాం కనుక 3వసారి గెలిచి హ్యాట్రిక్ దిశగా గులాబీ బాస్ చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి. సో మొత్తానికి గులాబీ దళపతి స్కెచ్ వేశారు. ఆయన మళ్ళీ అధికారం స్థాపించే దిశగా వెళ్తున్నారు. సోషల్ మీడియాను నమ్ముకొని తెలంగాణ సీఎం ముందుకు వెళ్తున్నారు. ఎందుకంటే ప్రజలైతే ఆయన్ను నమ్మే పరిస్థితి లేదు అనే క్లారిటీకి అయితే వచ్చేసారనిపిస్తోంది. సో ఇప్పటి వరకు ఏదో తెలంగాణ ఉద్యమం అన్నారు, తర్వాత సెంటిమెంట్ అన్నారు, ఇలాంటివి రగిలించి ఓట్లయితే వేయించుకున్నారు. సో వచ్చే ఎన్నికల్లో వీటిని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్న క్లారిటీ కూడా వచ్చిందేమో. ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళాలని నేరుగా రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ను కలిసినట్టుగా తెలుస్తోంది. ఇంతకీ ప్రశాంత్ కిషోర్ ఏం చేస్తారో దీనికి సంబంధించి మనం డిస్కషన్ కొనసాగిద్దాం. మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ గారు ఉన్నారు. నమస్తే దిలీప్ కుమార్ గారు. అండ్ సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ కల్లూరి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. నమస్తే శ్రీనివాస్ రెడ్డి గారు. దిలీప్ కుమార్ గారు చెప్పండి. సో పీకేని రంగంలోకి దించబోతున్నారు. కేసీఆర్ కన్నా వ్యూహకర్తనా పీకే అనిపిస్తోంది నాకు. ఇప్పుడు అన్ని పార్టీలకు కూడా ఏ పార్టీ అయినా సరే, ఏ రాజకీయ నాయకుడైనా అధికారంలో కూడా వ్యూహాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. వాళ్ళు సమీక్షలు చేసుకుంటారు, సమావేశాలు చేసుకుంటారు. ఖచ్చితంగా ఏదో సందర్భంలో ఎక్స్పర్ట్స్ ని, టెక్నికల్ పీపుల్ ని తీసుకోవడం తప్పలేదు. పీకే అనేవాడు ఈ మధ్య కాలంలో డెఫినెట్లీ కంట్రీ వైడ్ గా ఒక రెప్యుటేషన్ వచ్చింది. ఏంటంటే అతను ఎన్నికలు ప్రభావితం చేయగలుగుతాడు, చాలా సందర్భాల్లో గెలిపించగలుగుతాడు అనేటువంటి ఒక రెప్యుటేషన్ అతనికి వచ్చింది. కాబట్టి వినపడుతున్నాడు, వినిపిస్తోంది సార్, చెప్పండి. వినపడుతున్నా, వినిపిస్తోంది కాబట్టి మీకు ఓకే ఓకే. అయితే ఈ రోజు పీకే అనే అతన్ని కూడా తీసుకొచ్చాడు కేసీఆర్ అని మనం వింటున్నాం. అన్ఫార్చునేట్లీ ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే దేశంలో ఉన్నటువంటి ఇక్కడ 2 times ఆల్రెడీ కేసీఆర్ వచ్చాడు. ఉద్యమ నేపథ్యంలో ఆయన గెలిచినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అయితే ఉద్యమ నేపథ్యంలో వచ్చిన పార్టీలో న్యాచురల్ గా తెలంగాణలో నిధులు, నీళ్లు, నియామకాల మీద ఒక పెద్ద పోరాటం జరిగింది. ఆ పోరాటం జరిగిన తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి ఈ టిఆర్ఎస్ మొదటి టర్మ్ అంతా కూడా ఏమీ చేయలేదనేది అర్థం కావడానికి సమయం పట్టింది. రెండోసారి అధికారంలో వాళ్ళు వచ్చిన తర్వాత మనం చూసినట్టయితే అది ఏదైనా కానీ, నిధులు కానీ, నీళ్లు కానీ, నియామకాలు కానీ, ప్రభుత్వం ఏది కూడా అసలు కేసీఆర్ శ్రద్ధ పెట్టలేదు. నిజానికి కేసీఆర్ అనేవాడు రివ్యూసే చేయలేదు. అసలు ఇంతవరకు అఫీషియల్స్ తో కూర్చొని ఒక్కనాడు కూడా రివ్యూ చేసిన సందర్భం లేదు. చాలా మంది అఫీషియల్స్ నాకే చెప్పారు. నేను కూడా ఫారెస్ట్ సర్వీస్ చూసిన వాడిని కాబట్టి ఎంతో మంది ఇంటరాక్ట్ అవుతుంటారు. ముఖ్యమంత్రి అది విద్య కానీ, వైద్యం కానీ, మరేదైనా కానీ సీరియస్ గా కూర్చొని సమీక్షలు చేసిన పాపానే పోలేదు. ఆఫీసర్లు చేష్టలుడిగా ఉన్నారు. అసలు వాళ్ళు ఏమిటి అంటే ఈ రోజు ఏ పని చేయడానికి సిద్ధంగా లేరు. ఎవరి ఆఫీసులో వాళ్ళు కూర్చున్నారు. అంటే ఈవెన్ ఉద్యమ కాలంలో ఉన్నటువంటి సంగతి పక్క పెట్టి రెగ్యులర్ అడ్మినిస్ట్రేటివ్ సంబంధించినటువంటి సమస్యలను కూడా అసలు రివ్యూ చేయకపోతే పనులు ఎట్లా అవుతాయి? సో రాష్ట్రంలో ఒక విధమైన స్తబ్దత, అడ్మినిస్ట్రేటివ్ స్తబ్దత నెలకొన్నది. ఈ సందర్భంలో ఇట్లాంటి టైంలో ఏ పీకేని తీసుకొస్తే ఏమవుతుంది, ఎవరు తీసుకొస్తే ఏమవుతుంది? AK-47 తీసుకొచ్చినా ఏం కాదు. పీకే ఏం చెల్లుతాడు? ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం అతనికి నెగటివ్ గా ఉంది. మనం చూసాం హైదరాబాద్ లో ప్రభుత్వ పథకాలను 4,000 రూపాయల కోట్లు మామూలుగా ట్యాక్స్ పేరు మని నీరు కట్టే డబ్బును ఆయనకి ఎవరు అనుమతి ఇచ్చారు? అక్కడ ఒక్క కేంద్రంలో ఖర్చు పెట్టడానికి ఒక నియోజకంలో పెట్టకూడదు కదా, దేశమంతా పెట్టాలి. అట్లాంటి దానికి కేవలం ఒకే ఒక నియోజకంలో అన్ని లాస్ట్ బెనిఫిట్స్ వరకు ఇచ్చాడు. ఇస్తే తప్పలేదు, అంతలా ఇవ్వాలి, అంతలా ఇవ్వడానికి బడ్జెట్ లేదు. సో అతను చేసిన చర్య వల్ల ఆయన ఏమనుకున్నాడంటే అది డెఫినెట్ గా పారుతుంది, హుజరాబాద్లో గెలుస్తాం అనుకున్నాడు. కానీ అది కాకుండా అనవసరంగా ఓటుకు దాదాపుగా 6,000 రూపాయలు ఇచ్చినది ఒక ప్రచారం. అంటే రకరకాల యుక్తులు కుయుక్తులతో కూడా ఆయన బై ఎలక్షన్స్ లో గెలవడానికి ప్రయత్నం చేసినా ప్రజలు తిరస్కరించారు, చీగొట్టారు. ఈటల ఆయన అద్భుతమైన మేట గెలిపించారు. కాబట్టి అంతకంటే పెద్ద స్ట్రాటజీ పీకే ఏం చెప్తాడు? ఇంకా హైదరాబాద్ ఈజ్ ఎగ్జాంపుల్. అది
అంటే అంతకంటే ఆయన చెప్పలేడు, ఎందుకంటే ప్రభుత్వ పథకాలన్నీ కంప్లీట్ చేస్తుంది, చివరి బెనిఫిషియరీ వరకు డబ్బులు ఇస్తుంది, ఓట్లకు కూడా డబ్బులు ఇస్తుంది. ఇదే నీకు పారనప్పుడు పీకే వ్యూహం ఏం పడుతుందండి? అసలు తిరిగితే కదా, జనాల్ని గెలిస్తే కదా, అసలు రివ్యూ చేస్తే కదా, ప్రజలు ఏం కోరుకుంటారు? మాకు అందుబాటులో ఉండాలి ముఖ్యమంత్రి అంటే కోరుకుంటారు. మరి ముఖ్యమంత్రి అందుబాటులో లేకుండా గతంలో రాజులన్నా పాపం గంట కొడితే బయటకు వచ్చేవాళ్ళట. ఈయన ఎవరిని కలుస్తాడో తెలియదు, ఎప్పుడు కలుస్తాడో తెలియదు. ఇంత విచిత్రమైన పరిపాలన మరి ఎప్పుడు చూడలేదు అసలు, ఇండియా మొత్తంలో లేదు ఇక్కడ. అసలు ఆఫీస్కే రాని ముఖ్యమంత్రి ఇక్కడ ఉంటాడు. సో ఇట్లాంటి సందర్భంలో ఈ ముఖ్యమంత్రి ఉద్ధరించడానికి ఒక పీకే సరిపోడు, 100 మంది పీకేలు కావాలి. అయితే పీకే కూడా ఒక టాస్క్ అంటారా? ప్రశాంత్ కిషోర్ కూడా ఇప్పుడు తెలంగాణలో మళ్ళీ కేసీఆర్ తీసుకురావడం అనేది ఒక బిగ్ టాస్క్ అంటారా? నా ఉద్దేశంలో పీకే ఏం చేయలేడండి ఆయన. అసలు ఇదంతా కావాలని ఆయనకున్న స్ట్రాటజీస్ వాడుకుంటున్నామని ఒక దాని ఏమంటారు గొప్పలు చెప్పుకోవడానికి. డెఫినెట్లీ అది కమర్షియల్ పర్పస్ ఉంటుంది కదా, పీకే నాట్ ఫ్రీగా చేయడు కదా. డెఫినెట్లీ గతంలో అతనికి సక్సెస్ అనేది ఉంది కాబట్టి ఈ రోజు కూడా సక్సెస్ అవుతాడని ఒక హోప్ తో వాళ్ళు పిలిచారేమో. కానీ ఆ రకమైనటువంటి పీకే లాంటి సామర్థ్యం ఉన్నవాడు లేదా అట్లా సలహాలు ఇచ్చేవాడు చాలా మంది చాలా పార్టీలకు ఉంటారు. అన్నిటికీ మించి మీకున్న కాంటెంపరీ పొలిటికల్ సిచ్యువేషన్, ఈ రోజు ఉన్నటువంటి వాస్తవ పరిస్థితి మీద ఈ రోజు ఓటర్ ఆధారపడి ఓటేస్తాడు తప్ప ఎక్కడో పీకే చెప్పాడు, ఈ స్టాడ్ చెప్పాడు, ఆ స్టాడ్ చెప్పాడు, ఏ స్టాడ్ నేనైతే అనుకోను. ఇక్కడ పీకే ద్వారా గొప్పగా కేసీఆర్ కు ఉరిగేది ఏమీ లేదు. ఆయన కనుక నిజంగా అన్ని సమీక్షలు చేసి మనం అనుకున్న ఉద్యమ తెలంగాణ నాటి ఆకాంక్షను కనుక ఒకదాని తర్వాత ఒకటైనా నెరవేరుస్తూ పోతే, ఆయన అందుబాటులో ఉంటే అప్పుడైనా వాతావరణం మారుతుండొచ్చు. కానీ ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ గా టీఆర్ఎస్ పరిస్థితిలో మళ్ళా అధికారులకు రావడం మాత్రం ఇంపాసిబుల్ అని అనుకుంటాను. అంటే ఈ 2.5 ఏళ్ళలో వీలైతే ఆయన ఇచ్చిన హామీలు నెరవేరిస్తే కొంతలో కొంత ప్రజా సానుకూలత రావచ్చు, కానీ ఎలాంటి వ్యూహాలు వేసినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరంటారు. ఎవరు నమ్ముతారండి? ఇంత వ్యూహాలను ఎవరు నమ్ముతారు? అయిపోయింది కదా, 2 టర్మ్స్ చివరి అంకానికి వస్తుంది, 2వ టర్మ్ లో కూడా. ఎందరు డెఫినెట్ గా ఏం కోరుకున్నాం, ఏం ఆశించి పోరాడడం, ఎందుకు తెలంగాణ తెచ్చుకున్నాం, ఈ రోజు వాస్తవ పరిస్థితి ఏంటంటే ప్రజలు అనలైజ్ చేస్తారు కదా. సో అది నా ఉద్దేశంలో ఈరోజు తెలంగాణలో ఒక నియంతలాగా, ఒక ధృతరాష్ట్రం ఎందుకంటే గుడ్డి పరిపాలన కాబట్టి. సో ఈ పద్ధతిలో ఉన్నప్పుడు ఈవెన్ వాడు పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా క్రమక్రమంగా జారిపోతారు అందులో, ఎందుకంటే వాళ్ళకు కూడా గౌరవమే లేదు. గౌరవం ఇవ్వని ముఖ్యమంత్రిని నమ్ముకొని ఎంతకాలం పట్టుకుని ఉంటారు? ఆల్రెడీ చూశారు, విసిగి వేసారిపోయారు. ఇప్పుడు డెఫినెట్లీ రాబోయే రోజుల్లో ఆ పార్టీలోంచి చాలా మంది రూలింగ్ లో ఉన్న వాళ్ళు కూడా బయటికి రావడం తప్పదనిపిస్తుంది. సో ప్రతిపక్షం కూడా బలం పుంజుకోవాలంటారు ఈ సమయంలో. ఖచ్చితంగా అవకాశం ఉంది కదా, వ్యాక్యూమ్ ఉంది. ఆ వ్యాక్యూమ్ ని తెలివిగా మలుచుకోవాలి. ఎందుకంటే నిబద్ధత, ఇప్పుడు బీజేపీ ఉంది, నిబద్ధత ఉన్న పార్టీ, దానికి అదే కుటుంబ పాలన కాదు. సో ఇట్లాంటి పార్టీలకి ఈ వ్యాక్యూమ్ లో డెఫినెట్లీ టీఆర్ఎస్ ఓడించడానికి చక్కటి అవకాశం అయితే ఈ రోజు ఏర్పడింది. రైట్ సార్, మాట్లాడదాం. శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు ఆయన చెప్పిన ప్రకారం ఆలోచిస్తే ఏం చెప్పినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. సో హ్యాట్రిక్ కొట్టాలన్న కేసీఆర్ కళ ఏదైతే ఉందో అదైతే కలగానే మిగిలిపోతుంది. పీకే కాదు మరొకరు వచ్చినా కూడా ఏం చేసే పరిస్థితి లేదు అంటున్నారు. సో కేసీఆర్ కన్నా పెద్ద వ్యూహకర్త అంత వ్యూహాలు ఆయన వేయలేరు అనిపిస్తోంది నాకైతే. ఇంకొకటి, ఆల్రెడీ ఏమైనా ప్రశాంత్ కిషోర్ చెప్పిన కొన్నివైనా పాటిస్తున్నారా? వరుసగా ఇన్నాళ్ళు లేనిది వరుసగా ప్రెస్ మీట్లు పెడుతున్నారు, ప్రతిపక్ష నాయకుల్ని కానీ కీలక వ్యక్తుల్ని కానీ నోటికి వచ్చినట్లుగా తిడుతున్నారు. ఇవంతా కూడా పీకే వ్యూహంలో భాగమే అనుకోవచ్చా? ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అనుకోవచ్చా? అంటే సైకలాజికల్ పాలిటిక్స్ రన్ చేయమని ప్రశాంత్ కిషోర్ గారు సలహా ఇచ్చి ఉంటే ఉండొచ్చు. అంటే స్ట్రాటజిక్గా పాలిటిక్స్ రన్ చేయడం అంటే చెప్పడం, ప్రతిపక్షాల మీద దాడి చేయడం, లేదంటే అంటే తాను చేయాల్సినవన్నీ జరగకపోవడం ఒకటి, చేస్తున్నామని చెప్పినవి విఫలం కావడం ఒకటి. ఈ 2 పాయింట్లలో కేసీఆర్ ప్రభుత్వానికి అనేక ఇబ్బందులు కనపడుతున్నాయి. ఆ 7 సంవత్సరాల తర్వాత ప్రజలు అర్థం చేసుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇంకో స్ట్రాటజీని, అంటే పరిపాలన ఇంకా బెటర్గా ఎట్లా అందియాలనే దాంట్లో కేసీఆర్ గారికి క్లారిటీ లేదు. ఎందుకంటే అన్నీ జరిపి విఫలం చేసినటువంటి సందర్భాలనే ప్రజలు గమనించారు. కాబట్టి ఇంకా కొత్తగా అమలు చేయాల్సింది, కొత్తగా ప్రజల్ని ఆకర్షించుకునే అవకాశాలు ముఖ్యమంత్రి గారికి చాలా తగ్గిపోయినాయి. ఎందుకంటే A to Z అన్ని పథకాలు, అన్ని విషయాలు, అభివృద్ధి కావచ్చు, లేదంటే సంక్షేమం కావచ్చు, వాళ్ళు అనుకున్న రీతిలో, ప్రజలు ఆశించిన రీతిలో జరగలేదు. కాబట్టి ఇంకా కొత్తగా చెప్పేది ఏం లేదు. ఎందుకంటే భారీ ప్రాజెక్టుల విషయంలో కాళేశ్వరం కట్టినామని చెప్తుండ్రు, రిజల్ట్ లేదు. అక్కడ పాలమూరు పథకం కట్టినా కానీ అటువంటి పరిస్థితి ఉండే పరిస్థితులు కనపడుతున్నాయి. సంక్షేమ పథకాల్లో అన్ని సబ్సిడీలు అదేది రద్దు చేసి కొత్త సంక్షేమ పథకాలు ఇవ్వడం. ఇంకొకటి ఏంటంటే రైతు బంధు లాంటి పథకాలు కూడా
రకరకాల వ్యవసాయ సబ్సిడీలను రద్దు చేసి రైతు బంధు ఇవ్వడం, అంటే లోపల ఉన్న లొసుగులన్నీ ప్రతి రంగంలో ఉన్న ప్రజలకు కూడా అర్థమైపోతున్నాయి. కాబట్టి కొత్తగా వ్యూహరచన చేసి కొత్తగా పథకాలు ప్రకటించి కొత్తగా ఆకర్షించే అవకాశాలు కేసీఆర్ గారికి లేకపోయినాయి. కాబట్టి పీకే లాంటి వ్యూహకర్తను వారు ఆశ్రయిస్తున్నారని చెప్పాలి. కానీ పీకే వర్క్ కూడా ఎక్కడ సక్సెస్ అవుతుందంటే, బిగినింగ్లో రాజకీయంగా ఒక కొత్త పార్టీ వచ్చింది, ఒక కొత్త రాష్ట్రంలో అది ఎట్లా గెలవాలంటే దానికి కొంతమేరకు ఉపయోగపడవచ్చు. అట్లనే అతని వ్యూహాలన్నీ ప్రతి రాష్ట్రంలో సక్సెస్ అని తీసుకురాలి. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్లో గతంలో సమాజ్వాదీ పార్టీకి ఇదే ప్రశాంత్ కిషోర్ పనిచేస్తే అక్కడేమి సమాజ్వాదీ పార్టీ చిత్తుగా ఓడిపోయింది. అక్కడ అంటే ప్రశాంత్ కిషోర్ వ్యూహాలకు వ్యతిరేకంగా అక్కడ బీజేపీ 312 స్థానాలు సాధించి గెలిచినటువంటి పరిస్థితి. కాబట్టి ఇక్కడ ప్రశాంత్ కిషోర్ను కేసీఆర్ గారు ఏదో ఆశ్రయించగానే అక్కడేదో టీఆర్ఎస్కు కొత్త వ్యూహాలు వచ్చి ప్రజలు నమ్మి టీఆర్ఎస్ను మళ్ళీ అధికారం తీసుకొచ్చే అంత పరిస్థితి సీన్ మాత్రం తెలంగాణలో ఉందని ఎవ్వరికీ అనిపించడం లేదు. కేసీఆర్ను ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ కూడా కాపాడలేడు, బ్రహ్మదేవుడు కూడా కాపాడేందుకు వెనుక ముందైతుండని చెప్పాలి. ఎందుకంటే ఇంకో ఏదో ఒక విషయంలో కేసీఆర్ను తెలంగాణ ప్రజలు అంగీకరించే పరిస్థితులు కానీ పథకాలు కానీ సైకలాజికల్గా అటువంటి ఏమైనా ఉన్నాయంటే ఎక్కడ మనకు కనపడవు. ఎందుకంటే 2014లో కేసీఆర్ గారిని ప్రజలు కావాలని గెలిపించారు. ఎందుకంటే చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చినా అని తానే ప్రచారం చేసుకున్న పరిస్థితులలో ఖచ్చితంగా ప్రజలు ఒకసారి మనం అవకాశం ఇవ్వాల్సిందే అని ఇచ్చారు 2014. మళ్ళీ 2018లో కొన్ని పథకాలతో ఇచ్చారు. కొన్ని పథకాల ఆకర్షణలో, రైతు బంధు లాంటి పథకాల ఆకర్షణలో మళ్ళీ ఒకసారి ఇచ్చారు. కానీ ఇచ్చిన తర్వాత 18 నుంచి మళ్ళీ ఇప్పటి వరకు అనేక పథకాల వైఫల్యాలు, అనేక పథక అభివృద్ధిలో వైఫల్యాలు, ప్రయోజనాలు ప్రజల దాకా రాకపోవడం, ఇవన్నిటినీ గమనిస్తూ పోయినప్పుడు ఈయన ఓటు రాజకీయాలు, ఓటు పథకాలు తప్ప ప్రజల పథకాలు ఉండయి, సంక్షేమ పథకాలు అనేది ప్రజల దాకా చేరవు, చేరిన ప్రయోజనం ఎవరికి జరగాలనో వారికి జరగదు. అంటే భూస్వాములకు ప్రయోజనం జరుగుతుంది రైతు బంధు ద్వారా, చిన్న రైతులకు సబ్సిడీలన్నీ ఎగ్గొట్టేస్తుండు కేసీఆర్. లేదంటే కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్ల పెట్టుబడితో పెట్టిండు. కానీ ఇప్పటిదాకా 1,00,000 కోట్లు కాదు కదా, 10,000 కోట్ల లాభం కూడా రైతులకు జరగలేదు. 3 సంవత్సరాలు అయింది ప్రాజెక్టు ప్రారంభించి. కాబట్టి వీటన్నిటి ఫలితాలు చూస్తున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారి దగ్గర ఇంకో ఆప్షన్ లేదు. ఏదో ఒక సైకలాజికల్ పాలిటిక్స్ని రన్ చేయడము, అంటే మైండ్ గేమ్ రాజకీయాలు ఆడేందుకు మరి ప్రశాంత్ కిషోర్ గారు ఇట్లా ప్రెస్ మీట్లు పెట్టమని ముఖ్యమంత్రి గారికి చెప్పారా? అందులో భాగంగానే 3 ప్రెస్ మీట్లు విపరీతంగా తిట్ల దండకం అందుకోవడం, కేంద్రం మీద తిట్ల దండకం అందుకోవడం, ఈ రకంగానన్నా ప్రజల్ని మన వైపు ఆకర్షించవచ్చా? అదేదో అంటే వైఫల్యాలన్నింటినీ కేంద్రంపై నెట్టేసే ఒక వ్యూహాన్ని ప్రశాంత్ కిషోర్ టీం ఏమైనా కేసీఆర్ గారికి అందించిందా అనేది అనుమానం. కానీ అది అట్టర్లీ ఫ్లాప్. తాను నిలబడలేకపోయినాడు, పక్కోడు కాలిని విరిచేయండి అన్నట్టు ఇప్పుడు విపక్షాల మీద టార్గెట్ చేసి వెళ్తున్నారు. కానీ ఆ స్ట్రాటజీ కూడా సక్సెస్ కాదు. ఎందుకు సక్సెస్ కాదంటే ప్రజల నోటీస్కి పోయింది. మొన్నటిదాకా ఏమన్నాడు, వడ్లన్నీ కేసీఆర్ కొంటుండని మొన్నటిదాకా పాపం తెలంగాణ రైతులు నమ్మిరు. నిజంగానే కేసీఆర్ ఏమన్నట్టు ప్రతి అసెంబ్లీలో చివరి గింజ వరకు మేమే కొంటాము, నేనే కొంటా సింగిల్ అంటే ఏకవచనంలో చెప్పేవాడు. నేనే కొంటా అని అంటే కేసీఆరే కొంటాడు అని తెలంగాణ ప్రజలు 6 సంవత్సరాలుగా నమ్మారు. కానీ 7వ సంవత్సరంలో బండారం బయటపడ్డది. అదే బీజేపీ కొనుగోలు కేంద్రాల దగ్గరికి పోయి రాద్ధాంతం చేసేసరికి కేంద్రం కొంటలేదని మొదటిసారి కేసీఆర్ గారు చెప్పారు. అప్పటిదాకా పాపం తెలంగాణ రైతాంగానికి కేంద్రమే వడ్లు కొంటుంది, 7 సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వం కొంటుంది మన వడ్లు, ఎప్పుడూ కేంద్రమే కొంటుంది, కేసీఆర్ కొనడు అనే విషయం మొదటిసారి తెలిసింది. కాబట్టి ప్రతి విషయం కూడా అతనికి రివోల్ట్గా మారుతున్నది. ఇప్పుడు చెప్పుకోలేని పరిస్థితులలో వ్యవసాయం మీద ఒక ప్రణాళిక లేకపోవడం, ఇన్ని గొప్ప మాటలు చెప్పినా కేంద్రాన్ని తిట్టేందుకు శాతం అవుతుంది ముఖ్యమంత్రికి. కానీ వ్యవసాయ ప్రణాళిక ఏందో ఈ ప్రభుత్వం చెప్పే పరిస్థితుల్లో లేదు. నిన్న వ్యవసాయ శాఖ మంత్రి ఏం చెప్పిండు, పత్తి చేసుకోండి అని చెప్పిండు. ఆయన చెప్పడం ఏంటండి, 10 సంవత్సరాలుగా తెలంగాణ రైతాంగానికి వరి లేదంటే పత్తి చేస్తున్నారు. అవి వాళ్ళకి తెలిసిన పంట, ఈయన చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్టర్నేట్ క్రాప్స్ ఏంటి, బాగా లాభాలు వచ్చే క్రాప్స్ ఏంటి, అటువంటి పంటల వైపు రైతాంగాన్ని ఎలా మళ్లించాలనే ప్రణాళిక ఈ ప్రభుత్వం దగ్గర లేదు. కాబట్టి ఇక్కడ మనం ఏ విషయంలో మనం టచ్ చేసి చూసినా 7 సంవత్సరాల్లో కేసీఆర్ ప్రభుత్వాన్ని వైఫల్యమే కనపడుతుంది, సక్సెస్ కనపడదు. తెలంగాణ తెచ్చిన ఇప్పటివరకు సార్ ప్రజలు ప్రశ్నించరు అనుకున్నారు. ఇప్పుడు ప్రశ్నించడానికి ప్రజలు, రైతులు, నిరుద్యోగులు అందరూ సిద్ధమయ్యేసరికి సమాధానం లేక పక్కదారులు పడుతున్నారేమో అనిపిస్తోంది. కేసీఆర్ తను చేసిన తప్పులేంటో తెలుసుకోలేకపోతున్నారా? కొత్త వ్యూహాలు పన్ని హ్యాట్రిక్ విజయం 3వ సారి కూడా
మళ్ళీ అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ విజయం కొట్టాలని భావిస్తున్నారా? అసలు కేసీఆర్ని ప్రజలే నమ్మే పరిస్థితి లేనప్పుడు ఇది ఎలా సాధ్యం? అందుకే పీకేను ఆశ్రయించారా అనే అనుమానం కలుగుతోంది. సో చెప్పండి దిలీప్ కుమార్ గారు, సో దుబ్బాకలో కానివ్వండి, జీహెచ్ఎంసీలో కానివ్వండి, హుజూరాబాద్లో కానివ్వండి, కొన్ని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని అధికారం పొందడం కోసం ప్రవాహంలో పారించారు. సో 3 చోట్ల కూడా ఉపయోగం లేదనిపించిందా? అందుకే ఇప్పుడు ఐపాక్ భారీ ప్యాకేజ్ ఇచ్చి మరి రంగంలోకి దింపబోతున్నారా? అట్లాగే అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు శ్రీనివాస్ రెడ్డి గారు అన్నప్పుడు కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద 1,00,000 కోట్లు ఖర్చు పెట్టారు. రకరకాల సంస్థల నుంచి, ఇక్కడ పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి, తర్వాత ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి, ఆఖరికి నబార్డు కూడా ఆశ్రయించారు అదనపు లోన్ల కోసం. అది 10 ఎకరాలు కూడా పారింది లేదు. నేను నిజానికి మొన్న పోయి ఫిజికల్ గా అన్ని బ్యారేజెస్ ప్రాంతం అంతా చూస్తే రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఎందుకంటే ఆ లిఫ్ట్ చేసి నింపిన వాటర్ బ్యాక్ వాటర్స్ కరకట్లు కట్టకపోతే ఈ 10,000 ఎకరాలు మునిగిపోయింది. అసలు రైతుల పంటలన్నీ నాశనం అయిపోయాయి. తీవ్రమైన ఆగ్రహంతో ఉన్న రైతులు కరకట్టలు కట్టకుండా అసలు వాటర్ లిఫ్ట్ చేసి స్టోర్ చేసి డ్యామేజ్ చేయడం ఉన్న వాటిని ఆయన ఫామ్ హౌస్ లో 300 ఎకరాలు తప్ప ఎక్కడా పారలేదు. ఆ ప్రాంత ప్రజంతా కాళేశ్వరం నుంచి మంతనే వరకు అసలు ఎంత ఆగ్రహావేశాలతో ఉన్నారో మీరు ఒకసారి ఫిజికల్ గా చూసి తెలుస్తుంది. అదొక ఆస్తి. ఇంకొకటి ఏంటి, విద్య, వైద్యం, మీకు గురుకులాలు కట్టేశాడు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడాడు, దళిత బంధు సంగతి దేవుడు 1,000 కోట్ల రూపాయలు ఏంటి మధ్యాహ్నం పిల్లలకు భోజనం పెట్టలేకపోతున్నాం అన్నాడు. అంత అంటే ఆ పరిస్థితిలో ఉందని మన ప్రభుత్వం, డబ్బులే లేవు అక్కడ. సో ఆయన ఏ పదవి, మీరు విద్య చూస్తే ఆ గురుకులాలు మీకు 1,00,000 మందికో 2,00,000 మందికి అడ్మిషన్ ఇచ్చారనుకుందాం. 19 లక్షల మంది బయట ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి మరి? అంటే విద్యా వ్యవస్థను సర్వనాశనం చేశారు. ఇక్కడ ఉన్నటువంటి మన ఆకునీరు మురళి అక్కడ పోయి ఆంధ్రప్రదేశ్ లో ప్రైమరీ అండ్ సెకండరీ ఎడ్యుకేషన్ లో స్కూల్స్ అన్నిటికీ రంగులు వేయించి, పిల్లలకు యూనిఫారాలు కుట్టించి, టాయిలెట్స్ కట్టించి, ఇప్పుడు దేశం మొత్తంలో నెంబర్ 1 స్థానంలో మన పక్కకున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఉంది. ఈయనకు సోయి లేదు, ఫామ్ లో పడుకుంటాడు, ఒకనాడు రివ్యూ చేసింది లేదు. మొత్తం ఈ కోవిడ్ పీరియడ్ లో అసలు పాఠశాలలే బంద్ ఉన్నాయంటే కనీసం రిపేర్లు కూడా చేయించాడు, దాని మీద ₹1 కూడా ఖర్చు పెట్టాడు. అంటే వ్యవస్థలను నిర్వీర్యం చేయడంలో ఈయన చాలా ఎక్స్పర్ట్. మీరు వైద్యం కూడా చూడండి, కార్పొరేట్ హాస్పిటల్స్ అయితే కోవిడ్ అడ్డం పెట్టుకొని కోట్లాది రూపాయలు స్క్వీజ్ చేసాయి. ఒక్కొక్క పేషెంట్ కి 20 లక్షలు, 30 లక్షలు, పేపర్లు 35 లక్షలు కూడా ఛార్జ్ చేయడం చూసాం. గవర్నమెంట్ ఆ టైంలో మరి నిద్రపోతుందా అని అడగాల్సి వస్తుంది కదా. సో విద్యాబాయ్, వైద్యంబాయ్, సాగునీరు పరిస్థితి చూస్తే కాళేశ్వరం 1 కోటి ఎకరాలంటివి, 1 కోటి ఎకరాల సంగతి దేవుడు, ₹1,00,000 కోట్లు పాయ. ఇవన్నీ నేను ఏమంటున్నానంటే ఈ విధమైనటువంటి తెలివి మాలిన, తెలివి తక్కువ చర్యల వల్ల అన్పాపులారిటీ ఉంది కాబట్టి పీకే లాంటి జైలు పిలిచాడేమో తప్ప యాజ్ ఇట్ ఈజ్ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ట్రెమెండస్ యాంటీ ఇన్కమ్మెన్సీ ఉంది, ప్రభుత్వ వ్యతిరేకత ఉంది. మీరు అన్నట్టుగా ఇంతకుముందు నిరుద్యోగం, ఎక్కడ అసలు ఉద్యోగాలు 50,000 నోటిఫికేషన్స్ ఇస్తా అని చెప్పాడు మొన్న. సాగర్ ఎలక్షన్స్ ని మొదలు పెడితే నిన్న వద్దు ఇక్కడ వరకు కూడా, హుజరాబాద్ వరకు కూడా ఒక్క నోటిఫికేషన్ రాకపోయా. అక్కడ నిరుద్యోగాలు లక్షల్లో ఉండ్రి. అసలు దేశమంతా స్కిల్ డెవలప్మెంట్ గురించి డబ్బులు కేటాయించి పక్క రాష్ట్రంలో సంవత్సరానికి 500 కోట్లు స్కిల్. ఎందుకంటే మన దగ్గర ఉద్యమకాలంలో పిల్లలకు మిగతా వాళ్ళతో పోటీ చేసే తత్వం లేక ఉద్యమాల్లో పాల్గొని కాస్త వీక్ ఉన్నారు. వీళ్ళు ప్రైవేట్ కంపెనీలో జాబ్ కోసం పోతే ఎక్కడో వేరే రాష్ట్రం వాడు సెలెక్ట్ అవుతాడు. ఢిల్లీ వాడు, కలకట్టా వాడు, బెంగళూరు, మన రాష్ట్రం వాడు పోటీ పడలేడు. వాళ్ళకి నైపుణ్యం మీరు ఇవ్వాలి కదా, దాని మీద ఫోకస్ ఉండాలి కదా, సో ఈ ప్రభుత్వానికి ఉండాలి కదా. స్కిల్ మీద మీరు ఫోకసే పెట్టరా. ఆ స్కిల్ ప్రోగ్రామ్స్ ఒక్కటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులు ఇచ్చిన దాన్ని కూడా వాడుకునే పరిస్థితిలో రాష్ట్రం లేదు. సో అటు ఉద్యోగ విషయం అది, వైద్యం విషయం ఇది, సాగు రంగు వడ్లది అయితే ఇంతకుముందు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పేడు. ఆయన అన్నాడు సన్నాలు వేసుకొని వాడు డబ్బులు వస్తాయని. 3 నెలల లోపల వరేసుకుంటే ఊరి అన్నాడు. ఇది కేంద్రానికి రాష్ట్రానికి మధ్య లేని పంచాయతీ పెట్టాడు. అడబై పీయూష్ గోయల్ కలిసి రావడం. ప్రతి రాష్ట్రానికి ఇది మొత్తం నేషనల్ వైడ్ పాలసీ. ఈ రాష్ట్రంలో ఎంత కొంటారో అంతే కొంటారు. లాస్ట్ ఇయర్ ఎంత కొన్నారో మీకు తెలుసు. ఆ అంచనా ప్రకారం మీరు సమగ్రమైన వ్యవసాయ విధానం రూపొందించి ఆల్టర్నేట్ క్రాప్స్ వేసుకోవాలంటే ముందే చెప్పొద్దండి. అక్కడ కళ్ళ లోపల వడ్లు వచ్చి వాళ్ళు దాని మీద పడి పాపం చచ్చిపోతుంటే మీరు ఇక్కడ హ్యాపీగా ఊరికే నెపం కేంద్రం మీద వేస్తా అంటే ఎట్లా? కొనవాల్సింది మీది కదా బాధ్యత. కేంద్రానికి 2 ఉద్యోగులు ఉంటాడు, 1 ఉద్యోగి ఉంటాడు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు. కొనుగోలు కేంద్రాలు మీరు రన్ చేయాలా. మీరు స్టాక్ పెట్టుకోండి. కేంద్రం ఎప్పుడు పర్మిషన్ అప్పుడు అమ్ముదురు గారి ముందు రైతు అయితే చనిపోవడానికి వీల్లేదు కదా. సో వీటన్నిటిలో అన్ని రకాలుగా ఈ వ్యవస్థను నిర్వీర్యం చేయడం, మొత్తం సిస్టమ్స్ ని ధ్వంసం చేయడం, ఇవన్నీ చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. అసలు ఉద్యమకాలం ఉన్న స్ఫూర్తి ఈరోజు తెరాసలో లేదు. ఈవెన్ ఎలక్టోరల్ పాలిటిక్స్ కూడా ఇంతకుముందు మనం అనుకున్నట్టు ప్రభుత్వ డబ్బు ద్వారా ఓట్లు కొనే ప్రయత్నం. అంతకుముందు ఇతర పార్టీల వాళ్ళని కూడా గెలిపించారు. కాంగ్రెస్ వాడు గెలిచాడు, టీడీపీ గెలిచాడు. వాళ్ళందరినీ తీసుకొచ్చి మంత్రి పదవులు ఇవ్వడం. అంటే డెమోక్రటిక్ వ్యవస్థలో మనం ఎంచుకున్నటువంటి రాజ్యాంగాన్ని కూడా గౌరవించే పరిస్థితి లేదు. ఆ బీఫారంతో ప్రజలు ఆదరించి గెలిపించినాడు కూడా నువ్వు తీసుకొచ్చి నీ పార్టీలో చేర్చుకోవడం ఏంటి, అతనికి మంత్రి పదవి ఏంటి? మాకు సిస్టమ్ ఉంది కదా.
అది అది కంటైన్ చేయడానికే పార్లమెంట్ చట్టం చేసింది. రైట్ ఆ చట్టానికి తూట్లు పొలవడం ఇవన్నీ చూస్తే ఆయన పీకే కాదు కదా, ఎవరు వచ్చినా కూడా ఇతన్ని కాపాడతాడని అనుకోను. అతను సోయి తెచ్చుకొని 2.5 years తన పాలసీస్ మార్చుకుంటే ఏమైనా ఫలితం ఉంటుందేమో కానీ థర్డ్ టైం అధికారంలో టీఆర్ఎస్ వస్తుందని నేనైతే అనుకోవట్లేదు. రైట్, థ్యాంక్ యూ దిలీప్ కుమార్ గారు. సో శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పండి, ఇప్పుడు దిలీప్ కుమార్ గారు అన్నట్టుగానే రాష్ట్ర అభివృద్ధి దాఖలాలు లేవు, ప్రజల సమస్యల ఎక్కడ పరిష్కారం అనేది లేమి, ఎక్కడ చూసినా కూడా పాలనలో వైఫల్యం, ఇన్ని గత 7 ఏళ్లుగా ప్రజలే స్వయంగా చూసిన పరిస్థితుల నుంచి విజయం దిశగా పీకే ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు తీసుకెళ్లగలరా అంటారా, లేకపోతే ఐపాక్ తాలూకు విశ్వసనీయత కోల్పోయే ప్రమాదం ఉందంటారా? అంటే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ కూడా కొత్త పథకం చెప్పి కేసీఆర్కి ఓట్లు వేసే పథకాలు కూడా పెద్దగా లేవు, అతని మైండ్ కూడా తట్టే అవకాశం కూడా లేదు. ఎందుకంటే హుజూరాబాద్ ఎన్నికల సందర్భంగా ఇదే ముఖ్యమంత్రి గారు ప్రకటించిన దళిత బంధు ఏమైందో ఇప్పుడు నెల రోజులలో మనమే చూస్తున్నాం. రెండోది ఏంది, ఈ దళిత బంధు అనే పథకం దాదాపు 50 సంవత్సరాల పాటు అమలు చేసిన అది అమలు కాని పరిస్థితులు మనకు కనపడుతున్నాయి. ఎందుకంటే ఏ బడ్జెట్ కూడా ఒకేసారి దళిత బంధువును అమలు చేయడం అనేది సాధ్యం కాని పని. అంతే, ఎందుకంటే ఈ హుజూరాబాద్లో మొన్న హుజూరాబాద్ కాన్స్టిట్యున్సీని పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని 2,000 కోట్లు హుజూరాబాద్కు కేటాయించినా కూడా ఆ 2,000 కోట్లు ఇప్పటికీ పంపకం జరగలేదు. ఎన్నికలు అయిపోయినాయి, ఓట్ల లెక్కింపు అయిపోయింది, గెలుపోవటం తెలిసిపోయింది. దళిత బంధు ముచ్చటను ముఖ్యమంత్రి గారు ముట్టుకుంటున్నది లేదు, మాట్లాడుతున్నది లేదు. నెల రోజులు గడిపోయింది. అంటే November 4వ తారీఖు తర్వాత మనమే పంచుకుంటాం దళిత బంధు అని ఎన్నికలు జరగబోతున్న సందర్భంలో అన్నాడు. November 4 పోయింది, December 4 కూడా పోయింది, ఇలా December 6వ తారీఖు అయినా దళిత బంధు ముచ్చట ఈ ముఖ్యమంత్రి మాట్లాడతలేడంటే అంత పెద్ద భారీ పథకము కనీసం అంటే 1,70,000 కోట్ల పథకం అది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దళితులందరికీ ప్రతి ఇంటికి ప్రతి కుటుంబానికి 10 లక్షలు అన్నప్పుడు 1,70,000 కోట్ల పథకం. ఇలాంటి పథకాన్ని ప్రకటించినా కూడా ప్రజలు విశ్వసించలేదు. ఎందుకంటే కేసీఆర్ మీద నమ్మకం అనేది, విశ్వాసం అనేది ప్రజల్లో పోయింది కాబట్టి దాని రిఫ్లెక్షన్ మనకు హుజూరాబాద్ ఫలితంలో కనపడ్డది. 1,70,000 కోట్ల అంత భారీ పథకం భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో జరగలేదు, అసలు ప్రపంచంలోనే జరగలేదని స్వయంగా ముఖ్యమంత్రి గారే చెప్పారు. కానీ ఆనవాళ్ళు లేకుండా ఎన్నికలు అయిపోయిన తర్వాత దాని ముచ్చట మాత్రం ముఖ్యమంత్రి గారు ఎత్తుకోవడం లేదు, మాట్లాడడం లేదు, ఓ ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పడం లేదు. ఫలానా డేట్ నుంచి ఫలానా డేట్కి మేము అమలు చేస్తామని చెప్పడమే మానేసిండు కదా, దాన్ని ముట్టుకోవడమే మానేసిండు. అంటే అంత పెద్ద భారీ పథకాన్ని కూడా వితిన్ 1 monthలో 2 నెలల్లో ఒక పథకాన్ని, అంత పెద్ద భారీ పథకాన్ని కేసీఆర్ గారు మర్చిపోయిందంటే ఎన్నికలలో ఎన్ని పథకాలు చెప్పినా కానీ మర్చిపోతాడనే విషయం ప్రజలకు ఇప్పటికే తెలిసిపోయింది కదా. కాబట్టి కొత్తగా మన ప్రశాంత్ కిషోర్ కూడా కేసీఆర్ గారికి ఏ పథకం అని రెఫర్ చేస్తాడు, ఇంకేం మిగిలిందని? నిజంగానే ప్రశాంత్ కిషోర్ గారు ముఖ్యమంత్రి గారికి ఏమైనా అడ్వైస్ ఇవ్వడానికి ఫలానా పథకం పెడితే మీకు బాగా జనంలో మళ్ళీ అట్రాక్షన్ రావచ్చు అని చెప్పడానికి అసలు ఏ పథకం మిగిలిందని? అంటే ప్రతి దాంట్లో మోసం జరిగిపోయిన తర్వాత ఇంకా కొత్త పథకం చెప్పడానికి ప్రశాంత్ కిషోర్ కూడా ఏమీ మిగలలేదు. ఎందుకంటే ఆయన రాజకీయ వ్యూహకర్తగా ఇతనికి నియమించబడితే ఒకవేళ ఇంటర్నల్గా వాళ్ళ టాక్ జరిగితే ఈవెన్ ప్రశాంత్ కిషోర్ కూడా ఆశ్చర్యపోయి ఉంటాడు. నేను ఏ రాష్ట్రంలో పోయినా కానీ అందరికీ వ్యూహకర్తగా పనిచేసిన, అందరికీ నేను సూచనలు సలహాలు చెప్పగలిగినా కానీ ముఖ్యమంత్రి గారు నేను చెప్పాలనుకున్న సూచనలు సలహాలు అన్నింటినీ ఇప్పటికే ఖతం పట్టించేసిండు. ఇంకేం నేను కొత్తగా చెప్పాలని ప్రశాంత్ కిషోర్ అనుకుంటాడు కదా. ఎందుకంటే ఒక్కటనే సింగిల్గా ఒకటి మిగిలితేనన్నా ప్రశాంత్ కిషోర్ కేసీఆర్కి పనికొస్తాడని అనుకోవాలి. కానీ ఏం మిగిలిందని ప్రశాంత్ కిషోర్ వచ్చి నాకు చెప్పగలుగుతాడు? అన్నీ పోయినాయి, అన్నీ విఫలమైనాయి, అన్నీ ప్రజలకు తెలిసిపోయినాక ఇంకా ప్రశాంత్ కిషోర్ కొత్త విషయాలు చెప్పాల్సినవి అయితే ఉన్నాయని అయితే నేను అనుకోను. ఎందుకు అప్రోచ్ అవుతున్నాడు ప్రశాంత్ కిషోర్ను కేసీఆర్ అని అంటే అతనిలో భయాందోళన ఉంది. నేను అన్నిటినీ వాడేసిన, అన్ని అస్త్రాలను వాడేసిన, టాప్ టు బాటమ్ A to Z ప్రతి అంశాన్ని, ప్రతి అస్త్రాన్ని వాడేసిన. ఇంకా వాడడానికి అస్త్రాలే లేవు. ఇంకో బ్రహ్మాస్త్రం ఎవడు ఇస్తాడు అంటే పీకే ఇస్తాడని నమ్మకంతో అనుకున్నాడేమో. కానీ పీకే తోటి మీట్ అయినా కానీ పీకే చెప్పి ఉంటాడు, అయ్యా నేను నీకు చెప్పగలిగేది ఏమీ లేవు, అన్ని అస్త్రాలు వాడేసినావు, బ్రహ్మాస్త్రం నా దగ్గర ఏం లేదు అని ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ గారు చెప్పి ఉంటారని అయితే నాకైతే అనిపిస్తున్నది వ్యక్తిగతంగా. సర్వే వరకే పరిమితం చేస్తున్నారు పీకే టీమ్ అనే వార్త కూడా వినిపిస్తోంది. అంటే ఇంటెలిజెన్స్ సర్వేలు వాస్తవాలు ఇవ్వట్లేదా ప్రభుత్వానికి? కేవలం సర్వే వరకు అయితే మాత్రం ఓకే, పీకే కెన్ డూ ద వర్క్ అన్నట్టు. సో సర్వేల వరకు పరిమితం చేస్తారా ప్రశాంత్ కిషోర్ ను? ఒకవేళ ఆయన మీరన్నట్టుగా ఇంకా చేసేది ఏమీ లేదు సార్ అంటే సర్వే రిపోర్ట్స్ పనికొస్తారు, అంతవరకు పనికొస్తుంది. ఒపీనియన్ పోల్ పబ్లిక్ ఏమనుకుంటున్నారనే విషయాన్ని చెప్పగలుగుతాడు ప్రశాంత్కి. కానీ దానికి ప్రత్యామ్నాయంగా నువ్వు ఏం చేస్తే ప్రజలు ఓటేస్తారనే విషయం చెప్పే సత్తా పీకే దగ్గర ఉందని అనుకోలేము. ఎందుకంటే ఆ సత్తానంతా కేసీఆర్ ఇప్పటికే వాడేసిండు. 7 సంవత్సరాల్లో
కేసీఆర్ గారు ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ చెప్పాల్సిన సత్తాను మొత్తం వాడేసిండు. ఇంకో సత్తానే కేసీఆర్ దగ్గర లేనప్పుడు ఇంకో కొత్త సత్తా ప్రశాంత్ కిషోర్ చెప్పే పరిస్థితి కూడా లేదు. కాబట్టి భారత రాజకీయాల్లో అన్ని రాజకీయ పార్టీలు చూసిండు అతను ప్రశాంత్ కిషోర్ దాదాపుగా. అందరి గురించి కూడా తెలుసు. కొన్ని ప్లేస్లలో సక్సెస్ వచ్చింది, కొన్ని ప్లేస్లలో ఫెయిలియర్ వచ్చింది. ముఖ్యంగా ప్రశాంత్ కిషోర్ ఇంకోటి కూడా చేస్తాడు. ఎందుకంటే గెలవబోయే పార్టీకి అతనే వ్యూహకర్తగా మారినవి ఎక్కువ ఉన్నాయి. ఓడిపోయే పార్టీకి ఒకసారి అదేంటి వ్యూహకర్తగా పనిచేస్తే అక్కడ సమాజ్వాదీ పార్టీ ఓడిపోయింది. అంటే ఆయనను కూడా పూర్తిగా నమ్ముకోలేము, కానీ కొన్ని విషయాల్లో పనికి రావచ్చు. వ్యూహాలు అన్నప్పుడు రాజకీయంగా ఓసారి పనిచేస్తే ఓసారి పనిచేయవు. అనుకోకుండా ఏమైనా లక్కీలీ ఏమైనా అతని వ్యూహాలు రచనలు అతని సూచనలు ఏమైనా పనికి రావచ్చని ముఖ్యమంత్రి గారు ఆశించవచ్చు. కానీ పాపం ప్రశాంత్ కిషోర్ నిజంగానే కేసీఆర్ని కలిసినాక ఆయనే ఆశ్చర్యపోయి ఉంటాడు. భారత రాజకీయాల్లో ఇన్ని అస్త్రాలు వాడిన ముఖ్యమంత్రి ఇప్పటికీ లేడు. ఇంకీనకి నేను కొత్త అస్త్రం ఇచ్చేది నా దగ్గర ఏమీ లేదు నా అమ్ముల పొదలు అని డెఫినెట్లీ ప్రశాంత్ కిషోర్ గారు అదే అభిప్రాయానికి వచ్చి ఉంటాడు. ముఖ్యమంత్రి గారు కూడా చల్లబడి ఉంటారు. మీరు అన్నట్టుగా ఏమైనా ఉంటే ఒపీనియన్ పోల్స్ ప్రజలు ఏమనుకుంటారు, వాట్ ఈస్ ది పల్స్ ఆఫ్ పీపుల్ అనేది తెలుసుకునే అవకాశం ఉంది తప్ప దానికి సొల్యూషన్ చెప్పే అవకాశం మాత్రం ప్రశాంత్ కిషోర్ దగ్గర లేదనే చెప్పాలి. సో ఇది ప్రతిపక్షాలకు ఒక అవకాశం చెప్పుకోవచ్చు అంటారు. ఎందుకంటే ఎన్నాళ్ళు ప్రతిపక్షాలు ప్రభుత్వానికి సంబంధించిన విమర్శలు కానీ లేకపోతే వ్యతిరేక విధానాలను 10 సార్లు ఏకరువు పెట్టాల్సి వచ్చేది. ఇప్పుడు ప్రజలే స్వయంగా ప్రభుత్వ తీరేంటి, ప్రభుత్వం పరిస్థితి ఏంటని ప్రజలే తెలుసుకుంటున్నప్పుడు వైఫల్యాలు మళ్ళీ ఏకరువు పెట్టాల్సిన అవసరం ప్రతిపక్షాలకు ఉండదు. సో ఇది ఒక అవకాశంగా తీసుకుని బలపడటానికి ఇది ఒక సమయం అంటారా ప్రతిపక్షాలకి? డెఫినెట్లీ ఆ అవకాశం స్పేస్ అనేది తప్పకుండా కనపడుతుంది. ఫెయిలియర్స్ అన్నీ అయిపోయాక, కేసీఆర్ దగ్గర అస్త్రాలన్నీ అయిపోయాక ప్రశాంత్ కిషోర్ను అప్రోచ్ అయ్యిందంటేనే అక్కడ రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోతుండనేది రూఢి అవుతుంది కదా. నిజంగానే అసలు భారతదేశ రాజకీయాల్లో కేసీఆర్ని మించిన వ్యూహకర్త ఇంకోరు లేరు. నిజానికి ఆ కేసీఆర్ని మించిన వ్యూహకర్త లేడు. ప్రశాంత్ కిషోర్ కంటే 100 రెట్లు గొప్ప వ్యూహకర్త కేసీఆర్. కేసీఆర్ విఫలమై ప్రశాంత్ కిషోర్ను ఆశ్రయిస్తుంటే ఆయన ఓటమిని ఆయనే అంగీకరించినట్టు. ఆయనకు అవసరం లేదు అసలు. ఇటువంటి ప్రశాంత్ కిషోర్ను రాష్ట్రానికి ఒక ప్రశాంత్ కిషోర్ని ఇవ్వగలిగే దమ్ము సత్తా ఉన్నోడు కేసీఆర్. మరి అతనే ప్రశాంత్ కిషోర్ను ఆశ్రయిస్తుండంటే ఆయన ఓటమిని తానే అంగీకరించినట్టు కదా. డెఫినెట్లీ దాంతో రాబోయే కాలంలో రాజకీయాలు మారబోతున్నాయి. ప్రతిపక్షం నిజంగానే ఈ స్పేస్ను ఆక్యుపై చేసుకోగలగాలి. ఎందుకంటే అనేక అస్త్రాలు ఇప్పుడు వైఫల్యాలు అనేవి కేసీఆర్ ప్రభుత్వంలో ప్రతిపక్షాలు దేవులాడుకుంటే దొరకని వైఫల్యం లేదు. చేత కాకపోతే ప్రతిపక్షాలకు చేత కానప్పుడు మాత్రమే అవి వైఫల్యాలు కూడా కప్పిపుచ్చబడతాయి. కానీ ఇప్పుడు వడ్ల కొనుగోలు విషయంలో చూడు, కొనుగోలు కేంద్రాల దగ్గరికి బీజేపీ పోయింది. అదొక 2 నెలల పాటు నుంచి రాజకీయం నడుస్తుంది, రచ్చ నడుస్తున్నది. నిజంగానే ప్రత్యామ్నాయం ఏంది, నిజంగానే కొనుగోలు ఎవరు జరుపుతున్నారు, కేంద్రమా రాష్ట్రమా? తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రైతాంగానికి అన్ని విషయాలు తెలిసి వస్తున్నాయి కదా. ఎంత రేటు కొంటున్నారు, ఎందుకు బియ్యం అన్ని రీసైక్లింగ్ అవుతున్నాయి, కొనుగోలు ధర కేవలం అదేంటి కొనుగోలు కేంద్రాల్లో మాత్రమే ఎందుకు దొరుకుతుంది, ఈ కొనే ప్రైవేటు వ్యాపారుల మీద ప్రభుత్వం ఎందుకు అజమాయిషీ చేస్తలేదు, రైతులను ఎందుకు కాపాడతలేదు, ధర ఎందుకు ఎక్కిపిస్తలేదు, అవన్నీ చర్చకు వచ్చినాయి. ఈరోజు మొన్నటిదాకా తెలంగాణ రైతాంగం ఏమనుకునేవారు, షావుకారుకు ఎంత ఇస్తే గదే రేటు మాదనుకుని అమాయక రైతులు ఉండేవారు. ఇవాళ నిజంగానే ప్రభుత్వం ఇంత 1980 రూపాయలు ఇస్తున్నది క్వింటాల్కి అనే విషయం మొదటిసారి కొట్లాడ తీసుకునే అవకాశాలను పెంచింది చర్చ. అంటే రాజకీయంగా ఏదైనా అడిగినప్పుడు మాత్రమే అది ప్రజల దాకా చేరుతుంది, ప్రజలకు న్యాయం జరగగలుగుతుంది. ఆ విషయంలో వడ్ల రాజకీయం ఉపయోగపడ్డది, రాష్ట్రానికి నష్టమేం జరగలేదు. కేసీఆర్ ఏం చేస్తుండే, నిజంగానే వ్యవసాయాన్ని ఓట్ల వ్యవసాయంగా మార్చిండా, రైతు వ్యవసాయంగా మార్చిండా అనేది తేటతెల్లం అయిపోయింది కదా. ఆయన ఎంతసేపు ఓట్ల వ్యవసాయమే నడిపిండు. నిజంగానే రైతు వ్యవసాయం, ప్రజల వ్యవసాయం నడిపిండంటే నడపలేదు. ఓట్ల వ్యవసాయం ఎందుకు నడిపిండు, తనకు ఓటేసే పథకాలు తప్ప రైతు బాగుపడే పథకాలు ఎక్కడ లేవు. రైతు బాగుపడే సబ్సిడీలన్నీ ఎత్తేసిండు కదా. ఓటేసే రైతు బంధును అమలు చేసిండు, అది కూడా భూస్వాములకు ఇచ్చిండు. చిన్న పేద రైతులకు ఇచ్చే సబ్సిడీలు, వ్యవసాయ సబ్సిడీలు అన్నింటి ఎత్తేసిండు. ఎత్తేసిన తర్వాత ఎవరికి నష్టం జరిగింది మరి రైతు బంధు వల్ల అంటే చిన్న పేద రైతులకు మాత్రమే నష్టం జరిగింది. వ్యవసాయం చేయని భూ యజమానులు హైదరాబాద్లో పడుకున్న వాళ్లకు లక్షల రూపాయల రైతు బంధు వేసిండు. ఎందుకు వేసిండు అంటే వాళ్ళ ఓటు కోసం వేసిండు. వాళ్ళ ఓట్లకు మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్, అప్పర్ క్లాస్ వీళ్ళ ఓట్ల కోసం రైతు బంధు అమలు చేసిండు. పేద రైతుల కోసం కాదు. పేద రైతుల కోసం అమలు చేసేవాడు అయితే పంట బీమా ఎందుకు ఎగ్గొడతాడండి, క్రాప్ ఇన్సూరెన్స్ ఎందుకు ఎగ్గొడతాడు, పంట నష్టాలు ఎందుకు ఎగ్గొడతాడు, ఇన్పుట్ సబ్సిడీ ఎందుకు ఎగ్గొడతాడు? ఇవన్నిటినీ ఎగ్గొట్టి రైతు బంధు ఇవ్వమని ఏ పేద రైతైనా కేసీఆర్ని అడిగిండా? ఇవన్నీ చర్చకు వచ్చినాయి. ఎప్పుడు వడ్ల రాజకీయం, వడ్లు రాజకీయంగా మారిన తర్వాతనే ఈ విషయాలన్నీ చర్చకు వచ్చినాక ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, విశ్లేషకులు చెప్తున్నాయే కావచ్చు, రాజకీయ పార్టీలే చెప్తున్నాయి కావచ్చు,
ప్రతి పేద రైతు వరకు కూడా ఈ విషయాలన్నీ పూర్తి అవగాహనకు వచ్చినాయి అని చెప్పాలి. కాబట్టి అపోజిషన్కు స్పేస్ ఉన్నది. ఇప్పటికే వరి రాజకీయంతో నాకు తెలిసి అయితే సగం టీఆర్ఎస్ పార్టీ చనిపోయిందని చెప్పాలి, ఒక ప్రజాదరణ కోల్పోయిందనే చెప్పాలి. ఇక మిగిలింది 50% ఎట్లయినా ఉన్నది. అది రాబోయే టూ ఇయర్స్లో పోనీ ఆయన ఇప్పుడు నమ్ముతున్న ప్రశాంత్ కిషోర్ టీమే ఒక సర్వే ఇచ్చేసి సర్వేలో కూడా కంప్లీట్గా నెగిటివిటీ వచ్చింది అనుకోండి, ఇంకా అసలు ఆప్షన్ అంటూ ఏమైనా ఉందా కేసీఆర్కు? అప్పుడైనా ఏమైనా ఆలోచిస్తారా? ఆలోచించే అవకాశం లేదంటారు. ఆప్షన్లన్నీ ఇప్పటికే తినేసిండు మేడం కేసీఆర్. ఆయన దగ్గర ఇంకో ఆప్షన్ ఏం లేదు. ఏమన్నా ప్రశాంత్ కిషోర్ను బ్రహ్మదేవుడు అయితే చెప్పలేం. బ్రహ్మదేవుడా కాదా, ఆ బ్రహ్మదేవుడి దగ్గర నుంచి ఇంకేదైనా వరం వస్తుందా కేసీఆర్కు? ఆ వరాన్ని బట్టి గెటాన్ అవుతాడా అనేది మనం చెప్పలేం. కానీ ఇప్పటికైతే మనకున్న అవగాహన మేరకు మాత్రం అస్త్రాలన్నీ కేసీఆర్ 7 ఏళ్ళలో అన్నీ వాడేసిండు. దళిత బందే చూడరాదండి. ఇంతకు మించిన గొప్ప పథకం కేసీఆర్ గారు రాబోయే కాలంలో ఏం ప్రకటిస్తాడు? ప్రశాంత్ కిషోర్ ఏ పథకాన్ని రెఫర్ చేస్తాడు కేసీఆర్కు? ఫలానా పథకం ప్రకటించండి మీరు నమ్ముతారు. దళిత బంధునే నమ్మని పరిస్థితులు ఉంటుంది. ఆఖరికి దళిత బంధు ప్రకటించినా హుజరాబాద్ ఓడగొట్టి నువ్వు 1,70,000 కోట్ల భారీ పథకాన్నే ప్రజలు నీ మీద నమ్మకం లేదు, నీ మీద ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదు. ఇంతకు మించిన భారీ పథకం దేన్ని ప్రకటిస్తే ఈ రాష్ట్ర ప్రజలను నమ్మి కేసీఆర్ కోటేయాలి? అంటే విశ్వాసం కోల్పోయిండు కేసీఆర్. కాబట్టి ప్రశాంత్ కిషోర్ కూడా ఏమీ చేయగలిగే పరిస్థితులు అయితే లేవు నాకు తెలిసి. ఎంత పెద్ద వ్యూహకర్త కూడా కేసీఆర్ని కాపాడే పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో లేవు అని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారు ఎనాలిసిస్ అందించినందుకు. సో మొత్తంగా అయితే కేసీఆర్ ఏకపక్ష నిర్ణయాలతో రాష్ట్రం అంతా కూడా ఆగమాగమైపోయిన పరిస్థితుల్లో ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ కాదు, మరొక వ్యక్తి కాదు, ఎవరొచ్చినా కూడా రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్ని మార్చే ప్రయత్నం ధైర్యం అయితే చేయలేరు అన్నది విశ్లేషకులు చెప్తున్నమాట. సో మూడోసారి అధికారంలోకి వస్తామా రామా, ఓటమి భయం వెంటాడిందే కనుక ఇప్పుడు కేసీఆర్ ప్రశాంత్ కిషోర్ లాంటి ఒక రాజకీయ వ్యూహకర్త వైపు చూస్తున్నారు. సో వారు కూడా ఏమీ చేయకపోతే సర్వేల ఫలితాలు తెలుసుకొని ఏమైనా చేయొచ్చా అంటే ఆ ఆప్షన్ కూడా కేసీఆర్కు లేదు అనేది విశ్లేషకులు చెప్తున్నమాట. సో మొత్తానికి ఇప్పటికైనా వీలైతే మరో 2.5 ఏళ్ల సమయం ఉంది కాబట్టి ప్రజలకు ఎంతో కొంత మేలు చేస్తే అట్లీస్ట్ గుర్తుపెట్టుకుంటారనే విషయాన్ని కేసీఆర్ గుర్తుపెట్టుకోవాలని మనవి. ఇది ఇప్పటివరకు అప్డేట్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.